హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇవాళ వీడియో వచ్చేసి ఉల్లిగడ్డ హార్వెస్టింగ్ అండి. ఈ ఉల్లిగడ్డ పూత కూడా పూసింది అక్కడక్కడ. నేను నిర్లక్ష్యం చేసేసరికి ఈ పూత అనేది వచ్చింది. పూత రాకముందు ఈ ఉల్లిగడ్డ అన్నది చాలా బాగా గ్రోత్ వచ్చింది. అది నాకు నేనే చేసుకున్న. అది ఎలా అంటే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమందికి షేర్ చేస్తుంది. అలా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక నేను ఉల్లిగడ్డ ఒక కట్ట పెట్టినా అండి. మన మార్కెట్లో కట్టల రూపంలో అమ్ముతారు కదా, అంటే కట్ట అంటే ఒక పిరికెడు అన్నట్టు పెట్టిన తర్వాత అది 7-8 సార్లు తోటం పెట్టాలి, ఎరువు వేయాలి. ఇంకా ఆ తోటం పెట్టినప్పుడల్లా బూడిద చల్లాలి. మన దగ్గర ఏ ఎరువు ఉన్నా కూడా, ఏ ఫర్టిలైజర్స్ ఉన్నా కూడా దీనికి ఇస్తే చాలా బాగా గ్రోత్ వస్తుంది. నేను చాలా బాగానే చేశానండి. లాస్ట్కి నేను ఊరికి వెళ్ళాల్సి వచ్చింది ఒక 15 రోజులు. ఈ 15 రోజుల్లో పూత వచ్చింది. అది పూత పూసి గడ్డ అంతా కరిగిపోయిందండి. అది పూత పూసిందంటే గడ్డ అనేది కరుగుతుందంట. అది నాకు తెలియక నేను అలాగే ఉంచేసిన. చూడండి ఎంత చిన్నగా అయిపోయిందో గడ్డ. చాలా పెద్ద సైజులో వచ్చింది. అప్పుడే తీస్తే అయిపోయేది. నేను కొంచెం బిజీలో ఉండేసరికి ఇలా అయిపోయింది. ఇప్పుడు మనకైతే తెలిసింది కదా ఇది ఎప్పుడు హార్వెస్టింగ్ చేయాలి అన్నది. ఇంకా మనకి ఆ పూత అనేది కావాలి అనుకుంటే మీరు అలాగే ఉంచుకోవచ్చు. ఆ పూత అనేది ఎండపెట్టి మళ్ళీ గింజలు తీసి మనం వేసేసుకుంటే అలుకుతే మాత్రం మంచిగా నారు వస్తుందండి. ఇలా గింజలు కావాలి అనుకునే వాళ్ళు అలాగే ఉంచండి. లేదు మాకు ఉల్లిగడ్డలు మాత్రమే కావాలి అనుకునే వాళ్ళు అది పెద్ద సైజులో గడ్డ అనేది ఊరిన వెంటనే హార్వెస్టింగ్ చేయండి. లేకపోతే ఈ పరిస్థితి వస్తుంది. దీనికి పెద్దగా ఏం ఎరువులతో పని ఉండదండి. మనం కలిసినప్పుడు మాత్రమే కొంచెం బూడిద చల్లి, ఇంకా బియ్యం కడిగిన వాటర్ కూడా దీనిపై చల్లితే చాలా బాగా గ్రోత్ ఉంటుంది. ఇంకా పశువుల ఎరువు వేయచ్చు. బూడిద ఇంకా పశువుల ఎరువు ఈ రెండు కలిపి మనం తోటం పెట్టినప్పుడు చల్లి దాన్ని తొక్కాలి. తొక్కి ఒక 2 రోజుల తర్వాత వాటర్ పట్టాలి. అలా మనం చేసామంటే చాలా బాగా గ్రోత్ వస్తుంది ఉల్లిగడ్డ అనేది. ఇది పెట్టింది కూడా వీడియో ఉంది మన ఛానల్లోనే. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒక్కసారి చూడండి. గార్డెనింగ్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఆ వీడియో అన్నది. చూసారా, ఒక డబ్బడైతే వెళ్ళింది. ఆ చెట్లతో సహా ఒక డబ్బడైతే వెళ్ళిందండి. ఇప్పుడు నేను దీన్ని కట్ చేస్తున్నా. ఆ ఉల్లిగడ్డ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు కట్ చేసి ఆ ఏర్లు కూడా కట్ చేసి నీట్గా చేస్తా. ఇప్పుడు ఈ వచ్చిన ఈ డబ్బెడు ఉల్లిగడ్డ, ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్, ఇంకా వీటి పువ్వులు 3 రకాలుగా డివైడ్ చేసి అవి ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు నేను మీకు చెప్తానండి. దీనికి ఒక సామెత కూడా ఉందండి. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కదా. అది నిజమేనండి. మనకి ఉల్లిగడ్డ అనేది చాలా ఉపయోగం అండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఈ ఉల్లిగడ్డతోని. హెయిర్కి కావచ్చు, ఫుడ్లోకి తీసుకుంటే కూడా చాలా ఉపయోగం. చూడండి, ఇక్కడ నేను డివైడ్ చేసిన ఇది స్ప్రింగ్ ఆనియన్స్, ఇవి ఫ్లవర్స్, ఇవి ఎండబెట్టాలి ఫ్లవర్స్. ఇక్కడ ఉల్లిగడ్డ చూడండి ఎంత వచ్చిందో, 1 కేజీ వచ్చిందండి అటో ఇటో. ఆ గడ్డ అలాగే ఉంటే మాత్రం ఆ డబ్బా నిండేదండి. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ మనం కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రోజు మనకి వంటల్లో వాడుకోవచ్చు కదా. ఇవి 3 మనకి అవసరం వచ్చేవే. ఈ ఫ్లవర్స్ ఎండబెట్టి మళ్ళీ నారు పోసి పెట్టుకోవచ్చు చెట్లు. ఈ ఉల్లిగడ్డ అనేది మనం రోజు వంటల్లో వాడుకోవచ్చు. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా
కవర్లో పెట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఎన్ని రోజులైనా కూడా అస్సలు పాడవదండి, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇది మొత్తం వేస్టేజ్ అండి, ఇది పనికిరాదు మనకి. అది నేను కిచెన్ కంపోస్ట్లో వేసేసుకుంటున్నా. దీంతో మంచి కంపోస్ట్ చేసుకోవచ్చు, మళ్ళీ మన చెట్లకి వాడుకోవచ్చు. ఆ ఉల్లి పువ్వు వచ్చిన తర్వాత ఆ కాడ అనేది గట్టిగా మారుతుందండి, అదే ఇదండి. ఈ ఉల్లిగడ్డకున్న ఆ ఏర్లు మొత్తం తీసి నేను ఒక దగ్గర పెట్టేసిన. ఇది నేను స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి ఒక కవర్లో పెట్టేసుకున్నా. ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రోజు వాడుకుంటా. ఇప్పుడు మీకు నేను ఈ స్ప్రింగ్ ఆనియన్స్తో ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో సింపుల్ పద్ధతిలో మీకు చూపిస్తా అండి. ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. ఇవి మన నాటుకోడి ఎగ్స్ అండి. కొంచెం కొత్తిమీర, ఒక 5-6 స్ప్రింగ్ ఆనియన్స్ కాడలు. ఒక్కసారి ఈ కర్రీని ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఇవన్నీ నేను కట్ చేసి పెట్టుకుంటానండి. స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత ఒక 4-5 స్పూన్ల ఆయిల్ పోసేసుకొని ఒక స్పూను జీలకర్ర వేసేసుకోవాలి. అది మంచి ఎర్రగా దోరగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకొని కాసేపు వేగనివ్వాలి. ఇవి తొందరగా మగ్గుతాయండి, ఆకుల్లాగానే ఉంటాయి కదా, చాలా తొందరగా మగ్గిపోతాయి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నా. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీంట్లో ఒక స్పూను పచ్చిదనాల పొడి వేసుకుంటున్నా. దాని తర్వాత ఒక స్పూను పసుపు వేసుకోవాలి. ఇవి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఎగ్స్ అందులో కొట్టి పూసుకోవాలండి. ఒక చేయితోని అవ్వట్లేదు నాకు, అందుకని నేను స్టాప్ చేసి ఆ ఎగ్స్ కొట్టి పోసిన తర్వాత మళ్ళీ వీడియో తీసానండి. చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది, తొందరగా మగ్గుతుంది కూడా. చూసారా, సగం వరకు మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఒక చిన్న గంటెడు కారం వేసుకోవాలి, ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఎగ్ కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో ఒక స్పూను గరం మసాలా పొడి, తరిగిన కొత్తిమీర చల్లేసుకొని దింపేసుకోవడమే. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. అంతే అండి, సింపుల్గా టేస్టీగా స్ప్రింగ్ ఆనియన్స్ ఎగ్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మరి చూసినందుకు ధన్యవాదములు. మీ ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం ఇలా మన చేతుల్లోనే కదండి.